నమస్తే బ్రో. నమస్తే. సో రీసెంట్గా పోలీసులు అయితే ముగ్గురు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి భార్యని ఆయన బిడ్డని నీచంగా తిట్టారని చెప్పి ఆ ముగ్గురు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు ఏంటి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాంటెడ్గా చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఎవరికన్నా అట్లా చేయాలనిపిస్తారు ట్రాల్స్ వాళ్ళ ఫ్యామిలీని? అంటే వాళ్ళు గట్టిగా పట్టుకుని లెమ్మే దింగితే ఎవడు చేయించాడు రా అని చెప్తే ముగ్గురులో ఒకడైనా నిజం చెప్తాడు కదా. వీళ్ళు కొట్టడం రాకపోతే చెప్పండి. ఆయన రజనీకాంత్ గారు అదేదో సినిమాలో కొడతాడు, నూనె రాసి గోడ మీద బిల్డింగ్ మీద, శివాజీ సినిమాలో అలా గుద్దవాళ్ళు కొడితే చెప్తారనమాట. ఇది ఎవడన్నా చేపిస్తున్నాడు వెనకాల నుంచి, లేకపోతే వీళ్ళకే గుద్దెచ్చుల కోసం మా ఫ్యాన్స్ మా లోన్స్ ఈఎంఐస్ అని వీళ్ళైనా చేస్తున్నారా, లేకపోతే నాకేమో అర్థమైతలేదు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గారి గురించి కూడా చెప్పాలంటే, ఆయన అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ అని నేను అన్నాను, చిరంజీవి ఫ్యామిలీ అంటాను. ఎందుకంటే వచ్చిన విత్తనం దాంట్లోంచిదే కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక వృక్షం పెరిగిపోయిన తర్వాత అది నీడనిచ్చిన తర్వాత ఈ నీడ మా బాబు వల్ల వచ్చిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక కొడుక్కి కానీ కూతురికి కానీ అమ్మ నాన్నలు ఏది చెప్తే, చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తే అదే నమ్మి బతుకుతుంటారు అనమాట. ఇది వేసుకుంటారో లేకపోతే డిలీట్ చేసుకుంటారో తెలియదు, కానీ అల్లు అరవింద్ నా కూడా దొంగనా కూడా కాదు, అదే నిజం. అల్లు అర్జున్ గురించి నాకు తెలియదు, ఆడు దొంగ. ఎవరిని ఎవరికి ఏది చెప్తే అదే నమ్ముతాడు. వాళ్ళ కొడుకు ఏం చెప్పాడో తెలియదు. రాత్రి భాగంలో 10 తర్వాత ఖాళీగా ఉన్నాం కదా, ఏ తంపడకాయలు ఒలుచుకుంటాను, రే ఆ దొంగన కొడుకు హీరో అయిపోయాడు రా, 150 సినిమాలు తీసి తెంగాడు, నువ్వేమో 10 సినిమాలే తీసావు. ఇలాంటి ఏదైనా అంటే నెగిటివ్ స్పెసిఫిక్ వచ్చింది అనుకోండి, టాపిక్ వాళ్ళకి అదే అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు మొన్నటిదాకా సినిమాలన్నీ కూడా చిరంజీవి గారు పాటలు వాడాడు, ఆయన డైలాగులు వాడాడు, అవన్నీ వాడాడు. ఇప్పుడు ఎందుకు వాడతలేదు? రాజు అనవాడు, పుష్పరాజు గడ్డల మీసాలు పెంచేసాడు, ఇంకెయ్యో పెంచేసాడు, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, ఎవరి మాటలో వినొద్దు. నీకు ఫ్యాన్ బేసిక్ ఎలా వచ్చింది ఫస్ట్ నుంచి, అదే బేసిక్ పెంచుకోవాలంటే దీని నుంచి ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 50 మంది నీకు 50 మంది వాళ్ళకి వెళ్ళిపోయారు అనుకో, దాని వాల్యూ ఉండదు అనమాట. అట్లా వద్దు, ఇద్దరు కలిసి ఉన్నారనుకో 100కు 100 మంది చూస్తారని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ అయినా ఎవరైనా కానీ, నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనండి, చిరు ఫ్యామిలీ అంటాను, అదైతే నిజం. ఎందుకంటే మహావృక్షం అంటే వృక్షాన్ని నుంచి చిన్న చిన్న చెట్లు మొలకలు వస్తాయి అనమాట చుట్టుపక్కల. దానికి ఎవడో ఇత్తనం వేయడం అనమాట. అంటే ఆ చెట్టు నుంచే పడుతున్న ఈ విత్తనాలు అనమాట. ఆ విత్తనాలు ఈ మొక్కల బొక్క బాయ్ బాయ్ అని కొత్తగా ట్రోల్ అంటే లేపుతున్నారు. బాయ్ అని లేపుతున్నారంటే లేదో లేపుకున్నారు. ఇప్పుడు జై కొట్టడం తప్పేం కాదండి, అది జై కొట్టినోడికి తొయ్యి కొట్టడం తప్ప అనమాట. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జై కొట్టినోడికి తొయ్యి కొట్టాడు అనుకో, ఆడు మంచోడు కాదని నేను అంటాను. మొన్న ఆర్ఏటూ కూడా మెగా ఫ్యాన్స్ కొట్టారు, థియేటర్లోనే తరిమించి మరీ కొట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా చేయడం కరెక్టే అంటే వచ్చిందే వాళ్ళంతా ఒకటే కదా, ఒకటే ఫ్యామిలీ. ఏదో నాకు ఏమి దాన్ని నేను అనేది ఒకటే. ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా ఎవరి లోన్స్ అయినా ఒకటే చెప్తాను, కరెక్ట్గా అంటే బేసిక్ సెన్స్ యూజ్ చేసి నడిస్తే బాగుంటుంది అని. ఆడ అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ చిరంజీవి ఫ్యాన్ కానీ ఇప్పుడు మనోడు సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు కూడా సపోర్ట్, మొన్న చూడు కుక్కను కొట్టినట్లు కొట్టారు. ఎవరిని? అల్లు అర్జున్ బర్త్డే రోజున ఆయన్ని చూడడానికి కూడా వెళ్ళలేదు, ఒక్కడిని కూడా రానిలేదు, పోలీసులు తరుముతారు. అదేనా ఇజ్జత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి? అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అదేనా ఇజ్జత్? ఉందా ఇజ్జత్? లేదు కదా. ఒకడైనా చూసాడా వెళ్ళి? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మీరు వెళ్ళారా? ఇంటి దాకా వెళ్ళారా? కొట్టలేదా? మీడియాను మినహాయించానంటే మెడలో ట్యాగు ఎంత బిల్లా ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళని వదిలేసారు, కనవాళ్ళందరినీ ఎరుపు. అంటే మీకు కూడా ఒక వాల్యూ ఉంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నారు. వాల్యూ లేనివాడు ఎవడో ఇక్కడ జై కొట్టినాడు, జై కొట్టదా ఫ్యాన్స్ అంటారా? జై కొట్టినాడు ఫ్యానే కాబట్టి వాడినే కదా కొట్టింది. ఇప్పుడు తాడు బంగారం లేనివాడు కొట్టినా తప్పలేదు అన్నట్లు వాడిని తరిమి కొట్టారు కాబట్టి. ఆడెక్కడ చెక్ పోస్టులు అక్కడొకడు ఇక్కడొకడు 50 మంది, అక్కడ ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారండి 150 మంది. కేక్ కోయిద్దాం, బయట నుంచి కేక్ కోయిద్దాం అని వీళ్ళ పేటెప్కాయలు అవన్నీ తెచ్చుకుని ఊరి నుంచి తారాజోలో కట్టన వీళ్ళ గుద్దులో పెట్టి ఎగరేసారు. బాధ ఏంటంటే ఫ్యాన్స్కి ఇచ్చారు. అలాంటి నిజంగా మనోడికి నిజంగా అంత ఫుల్లీ బ్యాంగ్డ్ ఉందనుకో, ఏ నోట్లో తీసుకొని రెంట్కి ఒక 10,000 మంది ఫ్యాన్స్ కేక్ కోస్తాను మీ అందరి మధ్యలో అని ఇలా చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి బయటకు వచ్చి ఇలా దండం. ఇప్పుడు కలెక్షన్స్ నెంబర్ 1 అని మాట్లాడుతున్నారు కదా, ఆ రకంగా చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీలో? నెంబర్ 1 నెంబర్ 2 తెలియదు కానీ సినిమా అయితే బాగుంది, మరి అదైతే నచ్చింది నాకు. ప్రభాస్ లేదా అల్లు అర్జున్ ఎవరు నెంబర్ 1? నాకు ప్రభాస్ నచ్చలే కానీ ఇంకా ఎవరన్నా ఆయన నచ్చడయ్యా. నువ్వు పోయానగానే నచ్చుతాడని చెప్తాడండి ఒక్క
ఆయన ఎప్పుడో 4 సంవత్సరాలకు ఒక సినిమా తీసేవాడు ఎవరు నచ్చుతాడు సార్ మీ హీరో ఎవరండి? ఇంగ్లీష్ సినిమాలు తీసాడు నీకు నచ్చే హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఎవడు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ఇష్టమండి, అలానే ఏం కాదు. ఎవరు ఎంటర్టైన్ చెప్పు బ్రో, నాకు సైకోలా ఉంటావు.